బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయింది. హైదరాబాద్ లోని కవిత నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు జారీ చేసి అదుపులోకి తీసుకున్నారు. కవిత నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఐటీ అధికారుల బృందం 4 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ లోని కవితను ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఐటీ అధికారులతో పాటు ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగి కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై ఆరా తీశారు. ప్రస్తుతం కవిత నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయింది. హైదరాబాద్ లోని కవిత నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు జారీ చేసి అదుపులోకి తీసుకున్నారు. కవిత నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఐటీ అధికారుల బృందం 4 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ లోని కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఐటీ అధికారులతో పాటు ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగి కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై ఆరా తీశారు. ప్రస్తుతం కవిత నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయింది. హైదరాబాద్ లోని కవిత నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు జారీ చేసి అదుపులోకి తీసుకున్నారు. కవిత నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఐటీ అధికారుల బృందం 4 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ లోని కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఐటీ అధికారులతో పాటు ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగి కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై కూడా ఆరా తీశారు. ప్రస్తుతం కవిత నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ అయితే చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? ఇంతవరకు అధికారికంగా ఎవరు కూడా కవిత అరెస్ట్ కు సంబంధించినటువంటి నిర్ధారణ బయటకు ఇంకా ఇంతవరకు రాలేదు. కానీ లోపల నుంచి వస్తున్నటువంటి పరిస్థితులు సమాచారం మేరకు కవిత అరెస్ట్ జరిగింది అనే విషయాన్ని బయట ఉన్న వాళ్ళు తెలుసుకోగలిగినటువంటి పరిస్థితి ఉంది. లిక్కర్ స్కామ్ కి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కవితను అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం నుంచి దాదాపు 5 గంటల పాటు లోపల సోదాలు జరిగినాయి. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి 10 మంది అధికారుల బృందం ఈ సోదాలో పాల్గొంది. దీంట్లో ఐటీ అండ్ ఈడీ అధికారులు ఇద్దరు కూడా ఉన్నారు. లోపల చేసినటువంటి సోదాల్లో భాగంగా కవిత అనుచరులు లోపల ఉన్నటువంటి 16 ఫోన్లు దాదాపు సీజ్ చేసినట్టుగా సమాచారం. అలాగే కవితకు సంబంధించినటువంటి 2 ఫోన్లు కూడా సీజ్ చేశారు. తనిఖీలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి లోపల నుంచి బయటికి కానీ బయట నుంచి లోపలికి కానీ ఎవరు వెళ్ళడానికి ఇంతవరకు అవకాశం లేకుండా కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు అంటే దీనికి సంబంధించినటువంటి కేసు చాలా కాలంగా నడుస్తున్నటువంటి విషయం తెలిసిందే. 2022లో మొట్టమొదటిసారిగా ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత 2022 డిసెంబర్ ప్రాంతంలో కవితని ఈడీ ప్రశ్నించింది. 3 రోజుల పాటు ప్రశ్నించినటువంటి సందర్భంగా ఈడీ ఈ ఫోన్లు మొత్తం స్వాధీనం చేసుకుంది. వాటన్నిటి కూడా పరిశీలించింది. ఆ తర్వాత ఆ ఫోన్లన్నీ కూడా మళ్ళీ కవితకి మళ్ళీ రిటర్న్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. దాదాపు సంవత్సరం తర్వాత మళ్ళీ 2023లో కవితకి మళ్ళీ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకి ఈ కవిత స్పందించలేదు. తాను సుప్రీంకోర్టులో కేసు వేశారు కాబట్టి తన నిర్దోషిని, తన మీద ఇటువంటి ఈ నోటీసులు ఇవ్వడం, విచారించడం ఇవంతా కూడా కుదరదు అని చెప్పి ఆమె సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతూ ఉంది. అది ఇంతవరకు పూర్తి కాలేదు. నిన్న జరిగినటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ మళ్ళీ 19వ తారీఖు వాయిదా పడినటువంటి నేపథ్యంలో కవిత మరి ఏం చేస్తారు, దీన్ని ఏ రకంగా తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది.
సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇది వ్యతిరేకంగా ఉందా ఈ అరెస్టు లేదా అనేది తర్వాత న్యాయ నిపుణులు దీని మీద మాట్లాడడం కానీ లేకపోతే దీని గురించి చర్చించడం కానీ జరగాల్సి ఉంది. ఆమెకు అరెస్టుకు సంబంధించినటువంటి నోటీస్ ఇష్యూ చేసి తర్వాత ఆమెను అరెస్ట్ చేసినట్టుగా సమాచారం తెలుస్తుంది. అక్కడంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు చాలా భారీ ఎత్తున పెద్దగా అక్కడంతా కూడా జనం తీవ్రంగా పెద్ద గుంపులుగా అంతా కూడా అక్కడ చేరారు ఇంటి దగ్గర. ఇప్పుడే హరీష్ రావు అలాగే కవిత సోదరుడు కేటీఆర్ ఇద్దరు కూడా కవిత ఇంటికి చేరుకున్నారు. అయితే వాళ్ళు కూడా బయట మిగిలినటువంటి జనంతో పాటు వాళ్ళు కూడా బయట వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కవితకి సంబంధించినటువంటి లాయర్లు కానీ టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి లీగల్ అథారిటీకి సంబంధించినటువంటి లాయర్లు కానీ ఎవరిని కూడా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఇంతవరకు ఇవ్వలేదు. మా తనిఖీలు పూర్తయిన తర్వాత మాత్రమే మీ లోపలికి వచ్చే అవకాశం ఉంది, అప్పుడు దాకా రావడానికి వీల్లేదు అని చెప్పి ఈడీ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి దాని మీద అంతా కూడా బయట వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా కవిత అరెస్ట్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మక్క ఈ రకమైనటువంటి అరెస్టుకి పాల్పడ్డాయి అని చెప్పి వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. పరిస్థితి కొంత ఉద్రిక్తంగా ఉంది. స్థానిక పోలీసులకు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాళ్ళంతా వచ్చిన తర్వాత ఆ పోలీసుల యొక్క బందోబస్తు సహాయంతో కవితను అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి ఢిల్లీకి తీసుకువెళ్లి ఢిల్లీలో కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏం జరుగుతుంది, అక్కడ ఏమైనా ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుందా, హరీష్ రావు అలాగే కేటీఆర్ అక్కడికి వచ్చారు, వాళ్ళు ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందా, ఇవన్నీ కూడా చూడవలసినటువంటి పరిస్థితి. మరోవైపు మల్కాజ్గిరిలో ప్రధానమంత్రి మోడీ ఇవాళ షో ఉంది, రోడ్ షో ఉంది. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పాత్రికేయులందరూ కూడా ఈటల రాజేందర్ని ప్రశ్నించినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇప్పటి నుంచి కాదు కేసు దాదాపు 2 సంవత్సరాల నుంచి కేసు జరుగుతోంది, దాంట్లో అనేక సార్లు ఆమె అటెండ్ కాకుండా తప్పుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా దానికి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అట్లాగే కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి కూడా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆమె అరెస్ట్కి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. ఆమె కూడా అనేక సార్లు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఆమె దానికి అటెండ్ కాలేదు. రీసెంట్ గా సిబిఐ నోటీస్ ఇచ్చింది, అయినా దానికి కూడా అటెండ్ కాలేదు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి ఆ బృందం వచ్చింది, తనిఖీలు చేపట్టింది ఇంట్లో, తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేసి ఉండవచ్చు. దానికి పార్టీకి కానీ దానికి ప్రధానమంత్రి మోడీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇది ఎట్లాంటి ప్రతీకార చర్య కానీ లేకపోతే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్య కానీ కాదు. ఇది కేవలం సామాన్యమైనటువంటి ఒక అంశంలో ఒక 100 కోట్ల రూపాయలు చేతులు మారినటువంటి మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశంలో ఉన్న కేసుకు సంబంధించినటువంటి ఇష్యూగానే దీన్ని తీసుకోవాలి తప్ప బీజేపీ చేసిందని, మోడీ చేశారని లేకపోతే ఇంకొకరు చేశారని మాట్లాడడం సమంజసం కాదు అని చెప్పి కిషన్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు అక్కడ అనేది వేచి చూడాలి. ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుందా, పోలీసులు వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఏదైనా గొడవ జరుగుతుందా, ఇవన్నీ కూడా చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. ఓకే శివప్రసాద్, అయితే కవితతో పాటు తన భర్త వ్యాపారాలపై కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తుంది ఈడీ, అండ్ అలాగే కుటుంబ సభ్యులకి కూడా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? భర్త వ్యాపారాలకు సంబంధించినటువంటి ఆల్రెడీ ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి విచారణ జరిగింది ఇదివరకు. మళ్ళీ దాని మీద కూడా ఇంకోసారి ప్రశ్నించారు ఆయన కూడా. అయితే ఈ కేసుకి మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి, లిక్కర్ కేసుకు సంబంధించి ఆయనకి ప్రత్యక్షంగా దాంట్లో ఎటువంటి సంబంధము లేదు, కేవలం కవితకి మాత్రమే దాంట్లో సంబంధం ఉంది కాబట్టి ఆయనకి నోటీసులు జారీ చేయడం కానీ మిగిలిన వాళ్ళకి నోటీసులు జారీ చేయడం కానీ అదంతా ఏముండే అవకాశం లేదు. ఒకవేళ ఏదైనా అనుమానం ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ స్వాధీనం చేసుకోవడం, వాటిని కూడా పరిశీలించిన తర్వాత దాంట్లో వాళ్ళ పాత్ర కూడా ఏదైనా ఉందని తెలిస్తే తర్వాత వాళ్ళకి నోటీస్ ఇవ్వడమో లేకపోతే మిగిలిన చర్యలు ఏమైనా ఉంటాయి తప్ప ప్రస్తుతానికి వాళ్ళు ఎవరికి సంబంధించినటువంటి అరెస్ట్ కానీ లేదా అవేమి దీంట్లో జరిగే అవకాశం లేదు. కేవలం కవితకు సంబంధించి మాత్రమే నోటీస్ చేసినట్టుగా సమాచారం, ఆమెను మాత్రమే అరెస్ట్ చేస్తున్నారని కూడా సమాచారం తెలుస్తుంది. గిరిజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సార్.